బాందిని స్టైల్, ట్రెడిషనల్ స్టైల్, అది కూడా మళ్ళీ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మట్కా ఫ్యాబ్రిక్ పైన అండి. బాందిని అనేది మన కబోర్డ్లో కంపల్సరీ ఉన్న శారీ ఏనండి. కాకపోతే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మంచి మట్కా సిల్క్లో వచ్చింది చూడండి. ఇదంతా కూడా హ్యాండ్తో చేసి మనకి నాట్స్ వేసిందండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్లో వచ్చింది. అండ్ శారీ ఓవరాల్ అంతా కూడా చూడండి మంచి మనకి లావెండర్ కలర్లో వచ్చేసి దానికి డార్క్ పర్పుల్ కలర్ మనకి డై చేశాడు చూడండి. ఇదంతా కూడా మనకి గోల్డ్ థ్రెడ్ వీవింగ్లో వచ్చిన శారీ అండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి బంచ్ బూటా స్టైల్ వచ్చేసి దానిపైన మళ్ళీ చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి చూడండి. ఈ బూటీస్ అంతా కూడా మనకి జరీ వీవింగ్లో యాడ్ అయ్యిందండి. పళ్ళు చూడండి, అసలు పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళులో ఉంది మనకి. ఇదంతా కూడా గోల్డ్ థ్రెడ్ వీవింగ్లో వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఆసమ్ ఫ్యాబ్రిక్ అండి. మట్కా సిల్క్ అనేది మనకి కొత్త ఫ్యాబ్రిక్, సిల్క్ ఫీలింగ్ ఉంటుంది. ఏదైతే మనకి బార్డర్ కలర్లో డార్క్ పర్పుల్ కలర్ వచ్చిందో అదే కలర్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది యాడ్ అవుతుంది చూడండి. కలర్ చూడండి మంచి మనకి డార్క్ పింక్ కలర్కి వచ్చేసి టమాటా పింక్ కలర్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ యాడ్ అయ్యింది చూడండి. చాలా లైట్ వెయిట్ ఉందండి. శారీ అయితే మనకి హెన్నా గ్రీన్ అండి. హెన్నా గ్రీన్కి వచ్చేసి మనకి డార్క్లోనే మళ్ళీ అదే కలర్లో మనకి డార్క్ వస్తుంది చూడండి. హెన్నా గ్రీన్ కాంట్రాస్ట్ మంచి రస్ట్ కలర్కి వచ్చేసి మనకి వైన్ కలర్ అండి. కాంట్రాస్ట్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో మనకి ఈ కాంబినేషన్ అనేది. ఆరెంజ్ అండి. ఆరెంజ్ అంటే ఇది కొంచెం మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ అయితే మనకి ఏదైతే మామూలం కలర్ వస్తుందో ఆ కలర్ అండి. మంచి మామూలం కలర్ అనొచ్చు. దానికి వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్. ఈ కలర్ చూడండి మంచి వైన్ కలర్లో శారీ అంతా కూడా మనకి వైన్ కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ మాత్రం మనకి రస్ట్ కలర్ వచ్చింది చూడండి. బార్డర్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్లో ఓన్లీ మనకి 2860.